ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ నమస్కారాలు. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయగలరు. మీరు లైక్ చేస్తేనే ప్రతిరోజు కూడా నేను మీ ముందుకు రాగలను. ఇక ఈ రోజు వీడియోలో తిరుమల స్వామి వారిని దర్శనం చేసుకోవడానికి ఒకే వ్యక్తి ఒకే రోజు ఎన్నిసార్లు దర్శనం చేసుకోవచ్చు, ఒకే వ్యక్తి ఒక నెలలో ఎన్నిసార్లు దర్శనం చేసుకోవచ్చు, ఒకే వ్యక్తి ఒకే రోజు ఎన్ని రకాలుగా దర్శనం చేసుకోవచ్చు, ఒక వ్యక్తి ఒకే నెలలో ఏ రకాలుగా దర్శనం చేసుకోవచ్చు, ఇటువంటి చాలా డౌట్లు శ్రీవారి భక్తులు నన్ను అడగడం జరిగింది. అయితే ఈ నెల డిసెంబర్లో మీ అందరికీ కూడా కొత్త సంవత్సరం మార్చ్ నెలకి సంబంధించి అన్ని రకాల దర్శన టికెట్లు రిలీజ్ అవుతున్నాయి. మనందరికీ తెలిసిందే. నేను గత 10 రోజుల నుంచి విషయాలన్నీ చెప్తూనే ఉన్నా. అయితే ఇక్కడ శ్రీవారి భక్తులు నన్ను అడగడం జరిగింది, స్వామి వారిని ఈ నెల డిసెంబర్లో మార్చ్ నెలకు సంబంధించి దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలి అంటే మరి మేము జనవరిలో టికెట్లు బుక్ చేసుకున్నాము, ఫిబ్రవరిలో టికెట్లు బుక్ చేసుకున్నాము, మరి మేము మరలా బుక్ చేసుకోవచ్చా, రెండోసారి బుక్ చేసుకోవచ్చా, అసలు మేము ఎన్ని రకాలుగా బుక్ చేసుకోవచ్చు, ఒక్కొక్క దర్శనానికి ఎంత గ్యాప్ ఉండాలి, మాకు ప్లీజ్ చెప్పండి అని అడిగారు. మరి మీరు అడిగితే నేను చెప్తాను కదండి. దానికి సమాధానమే ఈ వీడియో అన్నమాట. ఇక ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటే, ఒక వ్యక్తి ఒక్కసారి 300 రూపాయల దర్శన టికెట్ ఆన్లైన్లో బుక్ చేసుకున్నాడే అనుకోండి, ఆ వ్యక్తి రెండోసారి 300 రూపాయల దర్శన టికెట్ బుక్ చేసుకోవాలి అంటే 30 రోజుల గ్యాప్ ఉండాలి. ఓకేనా? 30 రోజుల గ్యాప్ ఉంటేనే రెండోసారి మీరు బుక్ చేసుకుంటారు. అలాగే ఒక వ్యక్తి తన మొబైల్ నెంబర్ అయినా, ఆధార్ కార్డ్ అయినా, అలాగే మీ మెయిల్ ఐడి, ఈ 3 కూడా 30 రోజుల్లో రెండోసారి రిపీట్ అవ్వకూడదు. ఈ 3లో ఏది రిపీట్ అయినా కూడా మిమ్మల్ని రెండోసారి మీరు 300 రూపాయల దర్శన టికెట్ బుక్ చేసుకోలేరు. ఖచ్చితంగా 30 రోజుల గ్యాప్ అనేది 300 రూపాయల టికెట్ బుక్ చేసుకోవాలి అంటే మీ ఆధార్ కార్డు, మీ మొబైల్ నెంబరు, మీ మెయిల్ ఐడి క్లాష్ అవ్వకూడదు. ఓకేనా? ఇక సెకండ్ పాయింట్, మీరు ఒకవేళ డైరెక్ట్ ఆర్జిత సేవలు అనగా కళ్యాణం, ఉంజల సేవ, సహస్ర దీపాలంకరణ, ఈ సేవలు ఉంటాయి కదా, అనగా సేవలో పాల్గొని తర్వాత దర్శనం చేసుకుంటాం. ఈ సేవలు అనేవి ఖచ్చితంగా మీకు ఆన్లైన్లో 180 రోజుల గ్యాప్ అనగా 6 నెలల గ్యాప్ ఉంటేనే రెండోసారి మీరు బుక్ చేసుకుంటారు. దయచేసి ఈ విషయం తెలుసుకోండి. అలాగే మీరు ముందు గడప దర్శన టికెట్లు అయినటువంటి సుప్రభాతము, తోమాల, అర్చన, అష్టాదళ పాద పద్మారాధన, వీటిని ఖచ్చితంగా 180 రోజులు గ్యాప్ ఉంటేనే రెండోసారి మీరు ఆన్లైన్లో సెలెక్ట్ అవుతారు. ఓకేనా? డైరెక్ట్ ఆర్జీ సేవలైనా, ఎలక్ట్రానిక్ లక్కీ డిప్లో అయినా ఈ 2 కూడా 180 రోజుల గ్యాప్ అనేది ఖచ్చితంగా మీకు ఉండాలి. ఓకేనా అండి? ఇక థర్డ్ పాయింట్, వయోవృద్ధులు, వికలాంగులు, వీటికి సంబంధించిన కోట మీకు కనీసం 90 రోజుల గ్యాప్ ఉంటేనే రెండోసారి బుక్ చేసుకోగలరు. మీ ఆధార్ కార్డ్ నెంబర్ అయినా, మీ మెయిల్ ఐడి అయినా, అలాగే మీ మొబైల్ నెంబర్, ఈ 3 కూడా 30 రోజుల్లో క్లాష్ అవ్వకూడదు. వయోవృద్ధులు, వికలాంగులకు కూడా ఇదే రూల్ వర్తిస్తుంది. ఇక మీరు ఆఫ్లైన్లో ఉచిత సర్వదర్శన టోకెన్లు తీసుకుంటారు కదండి తిరుపతికి వచ్చి, వీటికి కూడా ఒకసారి ఉచిత సర్వదర్శన టోకెన్లు తీసుకుంటే రెండోసారి కనీసం 30 రోజుల గ్యాప్ ఉంటేనే మీరు తిరిగి ఆ దర్శనం చేసుకోగలరు. అనగా తిరుపతిలోని విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్, ఈ 3 చోట్ల ఎక్కడ టోకెన్లు అయినా తీసుకోండి, 30 రోజుల గ్యాప్ ఉంటేనే రెండోసారి తీసుకోగలరు. అర్థమైంది కదండి? ఇక ఇవన్నీ కూడా నేను ఇక్కడ చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఒక వ్యక్తి నేను చెప్పిన ఈ దర్శనాలు రెండోసారి చేసుకోవాలి అంటే ఇంత టైం గ్యాప్ అనేది ఉండాలి. కానీ ఒకే వ్యక్తి ఈ దర్శనాలని ఒకే రోజు 2-3 దర్శనాలు కూడా చేసుకోవచ్చు. అనగా ఒక వ్యక్తి ఒకే రోజు 300 రూపాయల దర్శనం చేసుకోవచ్చు, వయోవృద్ధులు, వికలాంగుల దర్శనం చేసుకోవచ్చు, అలాగే అంగ ప్రదక్షిణ చేసుకోవచ్చు, సుప్రభాతమైనా చేసుకోవచ్చు. ఇట్లా ఒకే వ్యక్తి 2-3 సార్లుగా చేసుకోవచ్చు. అంటే ఒకే రోజు చేసుకోవచ్చు, ఒకే రోజు ఫ్రీ దర్శనం కూడా చేసుకోవచ్చు. అంటే ఒక వ్యక్తి అన్ని రకాలుగా చూసిన ఒక 5 నుంచి 6
రకాల దర్శనం చేసుకోవచ్చు. ఒకటి సర్వదర్శనం అయినా, 300 రూపాయల టికెట్ అయినా, 500 రూపాయల ఆర్చ సేవ అయినా, సుప్రభాతమైనా, అలాగే బ్రేక్ దర్శనం అయినా కావచ్చు, వయోవృద్ధులు, వికలాంగులు, అంగ ప్రదక్షిణ, ఇట్లా 8 నుంచి 9 రకాలుగా మీరు దర్శనం అయితే చేసుకోవచ్చు. కానీ మనకంత కెపాసిటీ ఉండదు కదండి. స్వామివారి దర్శనం ఒకసారి చేస్తే ఆ సంతోషం చాలు. కానీ మన ఓపిక, కొంతమంది రెండు దర్శనాలు కూడా చేసుకునే వాళ్ళు ఉన్నారు. అది మీ ఇష్టం అనమాట. 8 రకాలుగా చేసుకోవచ్చు. సో ఇప్పటిదాకా మీకు ఇవంతా కూడా అర్థమైంది కదా. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మనకు డిసెంబర్ 18 అనగా నిన్న ఉదయం 10 గంటల నుంచి కూడా కొత్త సంవత్సరం మార్చికి సంబంధించి అన్ని రకాల దర్శన టికెట్లు ఆన్లైన్లో మీకు విడుదల చేశారు. కాబట్టి వెంటనే ఒకటి బుకింగ్ ఉంది, బుక్ చేసుకోండి. నేను మరలా చెప్తున్నా, జనవరిలో, ఫిబ్రవరిలో ఎవరైతే కనుక ఆన్లైన్ దర్శన టికెట్లు బుక్ చేసుకున్నా, చేసుకోలేకపోయినా, మీకు రెండోసారి బుక్ చేసుకోవాలి అని అనుకుంటే, ఒకవేళ బుక్ చేసుకున్న వాళ్ళు రెండోసారి బుక్ చేసుకోవాలి అనుకుంటే ఈ టైం గ్యాప్ అంతా చెక్ చేసుకోండి. ఒకవేళ మీకు ఏ టికెట్లు లేవే అనుకోండి, మార్చ్లో బుక్ చేసుకోండి. దయచేసి ఇదంతా చెక్ చేసుకోండి. అలాగే జనవరి వాళ్ళైనా, ఫిబ్రవరి అయినా ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకోలేని వాళ్ళు ఏమాత్రం కంగారు పడకండి. మీరు ఇప్పుడు మార్చ్లో చేసుకోండి. రేపు అనగా 20వ తారీఖున ఉదయం 10 గంటల వరకు కూడా డిసెంబర్ నెలలో ఇప్పుడు స్టార్టింగ్లో ఉన్నాం కదా మనము, అన్ని రకాల దర్శన టికెట్లు స్టార్ట్ అయ్యాయండి. బుక్ చేసుకోండి మార్చ్ వాళ్ళందరూ కూడా. అలాగే రేపు ఉదయం 10 గంటల వరకు కూడా మీకు ముందు గడప దర్శన టికెట్లు అయినటువంటి సుప్రభాతము, తోమాల, అర్చన ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈ నెల డిసెంబర్ 22వ తారీఖున మాషలకి సంబంధించి డైరెక్ట్ ఆర్జిత సేవలు, 23వ తారీఖున అంగ ప్రదక్షిణ, వయోవృద్ధులు, 24వ తారీఖున మాషాలకు సంబంధించి 300 రూపాయల టికెట్లు, రూములు. అలాగే డిసెంబర్ 25వ తారీఖున ఈ నెల, ఇప్పుడు నేను చెప్తుందంతా కూడా ఈ నెల డిసెంబర్ 25వ తారీఖున ఉదయం 10 గంటలకు కొత్త సంవత్సరం జనవరి నెలకి సంబంధించి హోమం టికెట్లు అన్నీ రిలీజ్ అవుతున్నాయి. అన్నీ ఇక్కడ నేను పెట్టాను. ఒక్కసారి డేట్లు అన్నీ చూడండి. ఏమైనా డౌట్లు ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి. ఇప్పుడు ఈరోజు ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం కూడా నేను ఒకటే, ఎవరైనా గనక బుక్ చేసుకున్నా వాళ్ళకి మరలా బుక్ చేసుకోవాలి అంటే ఎన్ని డేస్ గ్యాప్ ఉండాలో మీరు తెలుసుకోవాలి. ఒకవేళ బుక్ చేసుకోలేదే అనుకోండి, మీరు హ్యాపీగా బుక్ చేసుకోండి. డౌట్లు ఉంటే కమెంట్లో అడగండి. ఇక రూముల గురించి మాట్లాడితే, తిరుమల కొండపైన మీకు ఆన్లైన్లో రూములు బుక్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా టికెట్ అనేది మీకు ఆన్లైన్లో బుక్ అయి ఉండాలా. అది ఏ టికెట్ అయినా పర్లా, ముందు గడప దర్శన టికెట్, ఆర్ష సేవలు, 300 రూపాయల టికెట్లు, 500 రూపాయల టికెట్లు, ఏదైనా కానీ మీరు ఆన్లైన్లో మార్చ్ నెలలో రూములు బుక్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా మీరు ఆన్లైన్లో ఒక దర్శన టికెట్ అనేది మీకు ఉండాలా. కాబట్టి మీరు టికెట్ని ఖచ్చితంగా ఉండేటట్టు చెక్ చేసుకోండి. ఏదో ఒక టికెట్ బుక్ చేసుకోవాలా. నేను మరలా చెప్తున్నా, ఆన్లైన్లో రూములు 2 రోజులు బుక్ చేసుకోవాలంటే కుదరదు. ఎవరైనా ఫస్ట్ ఒక రోజే బుక్ చేసుకోగలరు. దర్శనం టికెట్ బుక్ చేసుకున్న డేట్కి కానీ, ఆ ముందు రోజు కానీ, ఏదో ఒక రోజు ముందు రోజు కానీ, సేమ్ డే కానీ రూమ్ బుక్ చేసుకొని తిరుమల కొండపైకి వెళ్ళి రూమ్లోకి మీరు ఎంటర్ అయ్యాక రెండో రోజు మీరు ఉండొచ్చు. ఆన్లైన్లో ఒక రోజే బుక్ చేసుకుంటాం, కానీ 48 అవర్స్ మీరు ఆటోమేటిక్గా కొండపైన రూమ్లో ఉండవచ్చు. ఇది ఎటువంటి ఇబ్బంది అయితే ఏమీ లేదు. కాబట్టి ఈ రానున్న మార్షాలకు సంబంధించి బుకింగ్ కనుక రాకపోయినా, ఏమైనా డౌట్లు ఉన్నా కమెంట్ సెక్షన్లో నన్ను అడగండి, నేను చెప్తాను నేను. ఓకేనా? మరి నేను ఈ వీడియో సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ కలుద్దాం.